Hi guys, welcome back to my channel. This is Kiran and cricket news వచ్చేసరికి ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ అయితే జరిగింది. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ అయితే 123 స్కోర్ చేశారు అండ్ ఓలీ పోప్ అయితే 66 స్కోర్ చేశారు. అండ్ న్యూజిలాండ్లో అయితే నథన్ స్మిత్ అయితే 4 వికెట్స్ తీశారు. విలియం ఓరుక్ అయితే 3 వికెట్స్ తీశారు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 125కి ఆల్అవుట్ చేశారు. వాళ్ళు 280 కొడితే వాళ్ళు 125కి ఆల్అవుట్ చేశారు. అండ్ గస్ అట్కిన్సన్ అయితే 4 వికెట్స్, బ్రైడన్ కార్స్ అయితే 4 వికెట్స్. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి బెన్ డకెట్ అయితే 90 స్కోర్ చేశారు. జాకోబ్ బెథెల్ అయితే 96 స్కోర్ చేశారు. ఇంగ్లాండ్ అయితే 360 రన్స్ లీడ్ ఉంది. అండ్ నిన్నటి నుంచి అయితే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ టెస్ట్ అయితే మొదలైంది. ఇండియా 180కి ఆల్అవుట్ అయిపోయింది. అండ్ ఆస్ట్రేలియా అయితే 85 స్కోర్ చేశారు. 1 వికెట్ అయితే పడింది. అండ్ దట్స్ ఇట్. ఆస్ట్రేలియా అయితే 94 రన్స్ లీడ్ ఉంది. అండ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ శ్రీలంక సెకండ్ టెస్ట్ అయితే జరిగింది. 358 అయితే సౌత్ ఆఫ్రికా కొట్టారు. అండ్ రికల్టన్ అయితే 101 స్కోర్ చేశారు. బౌమా 78, వెరియాని అయితే 105 స్కోర్ చేశారు సౌత్ ఆఫ్రికా. అండ్ శ్రీలంక అయితే పితం నిశంక అయితే 89 స్కోర్ చేశారు. అండ్ దినేష్ చండిమల్ అయితే 44 స్కోర్ చేశారు. దట్స్ ఇట్. రాబర్డ్ అయితే 1 వికెట్, క్యాషో మహరాజ్ 1 వికెట్. అండ్ సెకండ్ T20 బంగ్లాదేశ్ వర్సెస్ ఐర్లాండ్ ఉమెన్ మ్యాచ్ ఈరోజు 1:30కి అయితే స్టార్ట్ అవుద్ది. అండర్ 19 అయితే ఇండియా అయితే విన్ అయిపోవడం జరిగింది. 7 వికెట్స్తో విన్ అవ్వడం జరిగిపోయింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ క్రికెట్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు పీకేఎల్ ప్రో కబడ్డీ లీగ్. నైట్ వచ్చేసరికి తమిళ్ తలవాస్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ అయితే జరిగింది ఫస్ట్ మ్యాచ్. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి హర్యానా స్టీలర్స్ జరిగింది. అండ్ టాప్ 1లో అయితే హర్యానా స్టీలర్స్ ఉంది. ఈరోజు వచ్చేసరికి యూపీ యోధా వర్సెస్ పునేరు పల్టన్ అయితే జరగాలి. అండ్ సెకండ్ మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ సెకండ్ మ్యాచ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ పీకేఎల్. అండ్ పుష్ప 2 అయితే డే 1 294 crores అయితే కొట్టింది. సో అది పక్కా రియల్ కలెక్షన్సే, ఫేక్ అయితే కాదు అది. ఎందుకంటే 12,500 స్క్రీన్స్లో అయితే రిలీజ్ చేశారు. ఆ మాత్రం ఉంటుంది. అండ్ బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోస్ అయితే బ్యాన్ చేశారు పుష్ప 2కి. అంటే నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ కూడా ఉండవు బెనిఫిట్ షో, ప్రీమియర్ షో. ఎందుకంటే మొన్న అయింది కదా ఇన్సిడెంటు, దట్స్ వై. అండ్ సో that's it for today. Follow for more videos.